ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా మచిలీపట్నం సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, మనతో మాట్లాడడానికి ముఖ్య నాయకులు పేర్ని నాని గారికి అత్యంత విశ్వాసంగా ఉంటున్న శీలం బాబ్జీ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఈరోజు 4.5 ఏళ్ల పరిపాలన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎలా ఉంది? ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఎక్కడా జరగట్లేదండి. అభివృద్ధి అంటే ఏంటండి, ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారు, అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతున్నారు. అది అభివృద్ధి కాదా? ఇప్పుడు ఇదివరకు ఇంట్లో పేదవారు తింటా కూర చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో కూడా ఇవాళ ప్రతి పథకం ఆడపడుచులకి ఇచ్చి ఆదుకున్నాడు. అది కూడా అభివృద్ధి కాదా? అలాగే మచిలీపట్నం విషయానికి వస్తే 4,000 కోట్లతో ఇలా చిరకాల వాంచైనా సరే అయినటువంటి పోర్టు పనులు స్టార్ట్ అయ్యి ఇవాళ శరవేగంతో పనులు జరుగుతున్నాయి. అలాగే అనుకోకుండా మెడికల్ కాలేజీ వచ్చి అది కూడా స్టార్ట్ అయ్యి పిల్లలను కూడా జాయిన్ చేశారు. అలాగే ఫిషింగ్ హార్బరు 25,000 పట్టాలు ఇచ్చారు. అభివృద్ధి అంటే ఇంకేంటండి? ఇంకేం కావాలి అభివృద్ధి అంటే? బందర్కి సంబంధించి బందర్ అంటేనే గుర్తొచ్చే పేరు పేర్ని నాని. ఈరోజు తన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఎలా వెళ్ళబోతున్నారు మీ సైన్యం అంతా? కిట్టు గారి గురించి ప్రత్యేకంగా, అంటే యువకుడు అంటున్నారు, అవతల కొల్లు రవీంద్ర బలమైన అభ్యర్థి. ఏ విధంగా మీరైతే అభివృద్ధి కోసం? సార్, ఈ విషయంగా నేను ఒకటే చెప్తున్నానండి. మొన్న కోవిడ్ టైంలో కిట్టు నాని గారికి ఒక్కడే కొడుకు, కానీ మా డాడీని 3 సార్లు గెలిపించారు మచిలీపట్నం ప్రజలని చెప్పేసి అతను ప్రాణాలు తెగించి బందర్ ప్రజలను కాపాడుకున్న, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఏకైక వ్యక్తి కిట్టు. ఈ బందర్ ప్రజలు మమ్మల్ని నమ్మి 3 సార్లు గెలిపించారన్న ఉద్దేశంతో ఇవాళ బయటకు వచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి కిట్టు. అటువంటి నాయకుడు బలమైన వ్యక్తితో లేకపోతే అవన్నీ కాదు, అతను ప్రజాసేవలో ముందున్నాడు. ఎవరైనా సరే ఇంట్లో ముందు ఎవరన్నా చనిపోతే కష్టంలో మనం ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి. సుఖంలో ఉన్నప్పుడు వెళ్ళి మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం కాదు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మచిలీపట్నం ఏ వార్డులో ఎవరు చనిపోయినా సరే వచ్చి వాళ్ళని పరామర్శించిన ఏకైక వ్యక్తి కిట్టు. మచిలీపట్నం సంబంధించి మీ యొక్క వైఫ్ గారికి కేటాయించారు డిప్యూటీ మేయర్. సమన్వయం జరుగుతుందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఈరోజు రాజకీయాల్లో కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు నేను నాని గారి నుంచి దగ్గర 20 ఏళ్ల మట్టి నేను ఉంటున్నాను. ఆయన ముఖ్య అనుచరుడుగా నన్ను బాబ్జీకి ఏదో న్యాయం చేయాలని చెప్పేసి మా మిస్సెస్కి డిప్యూటీ మేయర్ ఇచ్చి ఇవాళ మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గానికి మేము ఇవాళ డిప్యూటీ మేయర్ రేంజ్కి ఎదిగామంటే ఓన్లీ అది పేర్ని కుటుంబం వల్లే వచ్చింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ వల్లే మాకు ఆ పదవి వచ్చింది. అంటే ఇవాళ కాపులకి ఏమి ఇవ్వలేదు, పదవులు అయ్యి అంటున్నారు. ఇప్పుడు అంటే మాకు ఇచ్చారు డిప్యూటీ మేయరు, ఎంపీ కాపులే, నాని గారు కాపులే, చాలు కదా. ఇప్పుడు అందరికీ కాపులకే ఇచ్చుకుంటా పోతే మిగిలిన కులాలు కూడా ఉన్నారు కదా పదవులు ఇవ్వడానికి. మాకోతే మా కులమంతా నాని గారికి సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. సామాన్య ప్రజలు కూడా చాలా మంది, మేము అడిగిన 20 మంది కూడా పేర్ని నాని గారు ఇక్కడ చాలా మంచి వ్యక్తి, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఆదుకుంటారు అంటున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా స్పందన వస్తుంది మంచిగా. ఏం చెప్తారు? నాని గారు మెయిన్ కంప్లీట్, అంటే ఒకళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఏ పైన సరే ఆయన దగ్గరికి వెళ్తే కూర్చోపెట్టి దగ్గరుండి ఆయన వల్ల పని అవుతే అవుద్దని చెప్తాడు, లేకపోతే అవదని చెప్పి పంపిస్తాడు. అంతేగాని నా ఇంటి చుట్టూ 10 సార్లు తిప్పుతాం కానీ అలా చేయటం కానీ, లేకపోతే ఏదైనా పని చేసి ఏదైనా ఆశించడం కానీ, అటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాని గారి మొదటి వ్యక్తి. చెప్పండి అన్న, మీ మచిలీపట్నం ప్రజలకి కిట్టు గెలుపు కోసం మీరు ఏం చెప్తారు? కిట్టు గారి గురించి కానీ నాని గారి గురించి కానీ ప్రజలు ఏ విధంగా మీరు ఓట్లు అడగబోతున్నారు? గెలుపు కోసం కూడా మీరు ఏ విధంగా ముందుకు? మేము జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ 4.5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే నాని గారు ప్రతి అర్హులైన కుటుంబాలందరికీ కూడా మా 46 మంది మేము వార్డు కార్పొరేటర్లు ఉన్నాం, 4 ఇన్ఛార్జీలు ఉన్నారు. అందరూ కలిసి వార్డుల్లో ఎవరికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మేము పథకం ఇంటింటికి వెళ్ళి అందించాం. ఎక్కడ ఏ తప్పులు ఏమి జరగకుండా మేము అంత జాగ్రత్త తీసుకున్నాము. అలాగే కిట్టు బాబు కూడా 3 సంవత్సరాల మట్టే గడప గడప కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఆయన చేశారు.
అలాగే అది చూసే జగన్మోహన్ రెడ్డి గారు కిట్టు బాబుకి సీట్ ఇచ్చారు. బందర ప్రజలు కిట్టు గారిని గ్యారంటీగా ఆదరిస్తారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని